హైదరాబాద్ సీటును గెలవాలి, అసదుద్దీన్ ను పార్లమెంట్ కు పోనీయద్దు. కిషన్ రెడ్డి అయ్యప్పనే, ఇది కిషన్ రెడ్డి అయ్యప్పనే, పోనీయద్దు. ఎంఐఎం ఎక్కడుంటే అక్కడ రౌడీయిజమే. ఆ పార్టీ ఉన్న చోట అభివృద్ధి జరగదు. మీ గురించి గట్టిగా అనుకుంటారు. బీజేపీ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరగదు. ఇక్కడ కరీంనగర్లో ఏం అభివృద్ధి జరిగింది, నిజామాబాద్లో ఏం అభివృద్ధి జరిగింది, అక్కడ సక్కం ఏమైనా పేరు సత్రం అని ఏందో ఉండే పేరు, ఆయన గెలిపించింది. ఆయన వల్ల ఏం జరిగింది, ఇక్కడ రాజాసింగ్ వల్ల ఏం జరిగింది, అసలు నీ వల్ల ఏం జరిగింది? కిషన్ రెడ్డి గారు, నీ వల్ల నువ్వు కేంద్ర సహాయక హోంమంత్రివి, మరి ఏం జరిగింది నీ వల్ల బెనిఫిట్ రాష్ట్రానికి? ఏమన్నా తెచ్చిపాడైనవా నువ్వు? ఏమన్నా రాష్ట్రానికి రావాల్సిన సాధించినవా? బీజేపీకి ముస్లిం మహిళలు అండగా ఉంటారని వాక్య. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విజయ సంకల్ప యాత్ర. ఇంకా ఎన్నికలు జరగలే, విజయ సంకల్ప యాత్ర. బీజేపీ ఎంపీ సీట్లు ఒక్కటి కూడా ఇవ్వకూడదు బీజేపీకి. ఎంపీ సీట్లు ఒక్కటి గెలిచిన బీజేపీ ఇక్కడ అరాచకానికి ఎప్పటికప్పుడు పాల్పడతారు. ఇటువంటి లేని లొల్లిలు ముందటేసుకొని అభివృద్ధి మర్చిపోతారు. అసౌద్దీన్ దగ్గరికి పోయాట, అసౌద్దీన్ గెలవద్దు అంటాను. హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు ముస్లింలు పాలించిండ్రు. వాళ్ళు యూనివర్సిటీలు కట్టిండ్రు, వాళ్ళ హాస్పిటల్స్ కట్టిండ్రు, వాళ్ళు విద్యను అందించిండ్రు. సరే, ముస్లిం పాలనలో కొన్ని అరాచకాలు జరుగుతాయి, హిందుత్వ పాలనలో జరుగుతలేవా? మోడీ హిందువులే కదా, మరి ఎవరిని చంపుతాను? హిందువులను చంపుతలేడా? ప్రతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కొన్ని జరుగుతాయి. అవి చూసి చూడనట్టు ప్రభుత్వాలు పట్టించుకోవు. కానీ రాష్ట్రం బాగుండాలంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలంటే బీజేపీకి ఒక్క సీటు కూడా ఇక్కడ ఇవ్వదు.